నిన్న గురువారం రోజున అనంతపురం జిల్లాలో సచివాలయ ఉద్యోగస్తుల మీదకి ఒక రాజేష్ నాయుడు అనే అతను అనంతపురంలో అశ్వంత రెడ్డి అనేటువంటి ఒక సచివాలయ ఎంప్లాయీ మీద మీరు కడపలో జరిగినటువంటి మహానాడుకి ప్రజలను తరలించడంలో సహకరించలేదని చెప్పేసి నానా విధాలుగా బూతులు తిట్టాడు. మహిళలు అక్కడ ఉంటే కూడా మహిళలు అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి నోటుకొచ్చినట్టు కావాలంటే మీరు రికార్డ్ చేసుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు ఉద్యోగస్తులు అనేది కూడా అతను మర్చిపోయి అలా వ్యవహరించడం అనేది చాలా బాధాకరం. ఉద్యోగులు తిడితే ప్రభుత్వాన్ని తిట్టినట్టే. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం అలాంటి వారి మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళంతా కూడా ఉద్యోగస్తులు బయటకు వచ్చి వాళ్ళంతా కూడా ధర్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఖచ్చితంగా ఎవరైతే అలా దుర్భాషలాడాడో అతని మీద యాక్షన్ తీసుకుంటేనే ఉద్యోగికి కూడా భద్రత ఉంటుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే ఉద్యోగస్తులకి ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చారు.